ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. నేను రెబెకా. ఎస్, తమిళనాడులో తీవ్ర చర్చ కొనసాగుతా ఉంది. వివాదం నేపథ్యంలో టీవీకే వర్సెస్ డిఎంకే మధ్య రగడ కొనసాగుతా ఉంది. తంజావూరుకు సంబంధించి అక్కడ విమర్శల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతా ఉంది. త్రిషాపై చేసిన కామెంట్స్, అదే విధంగా ఇప్పుడు టీవీకి సంబంధించి దానిపైన కౌంటర్ అటాక్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అయితే పోలీస్ కస్టడీలో ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూస్తే, సాయి బేసికల్లీ దీని గురించి రీసెంట్ గా కూడా చాలా వ్యాఖ్యలు అనేవి వినిపించాయి అండ్ ట్రోల్స్ కూడా జరగడం జరిగింది. త్రిష పైన వచ్చేటువంటి వ్యాఖ్యలు, అలాగే ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి దళపతి పైన కూడా ఇద్దరి పైన వేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఇద్దరు కూడా చాలా క్లియర్ గా స్పష్టత చేశారు. సంథింగ్ మా మధ్య ఎలాంటిది లేదు అన్నట్టు కూడా మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. అది కూడా ఒక బహిరంగ సభలో ఉన్నప్పుడు పదం ఎత్తకపోయినప్పటికీ, కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుని నువ్వు అన్నట్టు త్రిష అని వదిలేశారు పదాన్ని. సో దానికి సంబంధించి అసలు అక్కడ టాపిక్ ఏంటి, ఏ విధంగా వచ్చింది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎస్, తంజావూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు డిఎంకే పార్టీ, ఉదయనిధి స్టాలిన్. దానికి సంబంధించి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది అక్కడ. సో స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ ఇస్తూ ఉన్నారు, కింద కార్యకర్తలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. సో ఒక కావేరీ నదికి సంబంధించి నీళ్లు సమస్యలు అలానే ఉన్నాయి, దాన్ని పట్టించుకోకుండా ఇంకా ఇలానే ఉంటే ఎలా అంటే కింద కార్యకర్తలంతా కూడా త్రిష త్రిష అనే నినాదంతో హోరెత్తింది సభ మొత్తం కూడా. సో దానికి సంబంధించి ఇదొక ఎత్తు అయితే దాని తర్వాత ఉదయ్ సార్ అన్నటువంటి మాట ఇప్పుడు వివాదానికి దారి తీయడం, ఈరోజు ఆ కస్టడీకి తీసుకున్న టైమింగ్ అరెస్ట్ చేయడానికి కారణమైంది. సో ఆ పదం ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను ప్లే చేస్తాను వీడియో కూడా. ఎస్, హియర్ ద వీడియో రెబెకా. ఒకసారి వీడియో కూడా చూద్దాం ఏమంటాడో. என்ன பொய் வைத்து போடலாம், என்ன பொய் கேட்டு போடலாம். అక్కడ సంభాషణ ఏంటంటే, ఈవెన్ నాకు తమిళ్ బాగా తెలుసు కాబట్టి అక్కడ సంభాషణ ఏం జరిగిందంటే క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఆయనకి ఇంకేం పని పాటలు లేవు. సో ఏదైనా పని పాటలు ఏదైనా ఉన్నా చేసుకోవచ్చు, సమస్యలు అలానే ఉన్నాయి, వదిలేసి ఉన్నారు. ఆయన పనంతా కూడా ఒకరి మీద అనే విధంగా అక్కడ పోర్ట్రే చేయడం జరిగింది. అక్కడ కార్యకర్తలు, నేతలు, కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు వినొచ్చు. త్రిష త్రిష అంటే ఈయన చాలా పెద్ద స్మైలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది. దీనికి సంబంధించి ఇప్పుడు టీవీకే నాయకులందరూ కూడా ఓరెత్తుతా ఉన్నారు. దీనికి సంబంధించి కౌంటర్ అటాక్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా, హౌసెస్ దగ్గర అంతా కూడా పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎవరైనా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక కామన్ పర్సన్ కాదు మనము కామెంట్ చేస్తుంది, ఒక కామన్ పర్సన్ కాదు. సీఎం అని అంటే అదంత పెద్ద పదవి. రాష్ట్రాన్నే అంటే కార్యకర్తలు కావచ్చు, లేదంటే జనాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా టేక్ కేర్ చేసేటువంటి ఒక పొజిషన్ ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడడం అనేది సరైనది కాదు. అది కాకుండా తలపతి విజయ్ కి ఎలానో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇంకా తీవ్ర దుమారం రేపే అవకాశం ఏదైనా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం కూడా పోలీస్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంతమంది హౌసెస్ దగ్గర, ముఖ్య నాయకుల ఇంటి దగ్గర. అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఆయన మాత్రం క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన అయితే నేను కావేరీ జలాల గురించి మాట్లాడినానే తప్ప త్రిషాని ఉద్దేశించి కాదని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తమిళనాడులో పెద్ద ఇప్పుడు రాజకీయ చర్చ కొనసాగుతా ఉంది. సో ముఖ్యంగా ఎవరైతే డిఎంకే పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఎవరైతే ఆ సభలో క్లియర్ గా త్రిష నడిచారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఆల్రెడీ. నాకు డౌట్ వచ్చింది ఇక్కడ, ఎందుకనంటే ఇక్కడ ఓన్లీ ఉదయ్ గారు మాత్రమే కనిపిస్తున్నారు, కింద అరిచినటువంటి వ్యక్తులు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటది, ఇంటెలిజెన్స్ స్క్వాడ్స్ అనేది ఉంటది. సో మస్ట్ అండ్ షుడ్ దే ఆర్ వాచింగ్. సో ఖచ్చితంగా అవన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి డ్రోన్ సహాయము, కెమెరా సహాయంతో ఉంటది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్లు
చేసినట్లుగా కూడా న్యూస్ వస్తా ఉంది. అంటే మొత్తం కూడా ఇది కావాలనే చేసిన దుమారమా లేదంటే డైరెక్ట్ గా చేయాలని చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది మాత్రం స్పష్టత రావాలైతే అంటే లేదు అంటే తమిళనాడు ఇప్పుడు అంతా కూడా చాలా కూల్ గా ప్లెజెంట్ గా వెళ్ళిపోతుంది, సో ఏదో ఒక రాయేద్దాం అన్నట్టుగా చేశారు అనేది కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక అధికారిక పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు జెన్సీకి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు అనేటువంటి క్రమంలోనే తమిళనాడు ఒక భారీ మెజారిటీతో ఒకటి నిజంగా ఇంకొక చరిత్రని సృష్టించినటువంటి దళపతి సార్ పైన ఇలాంటి కామెంట్స్ అనేది సరైన నువ్వు అనుకుంటున్నావా? లేదు అంటే ఇప్పుడు చూడాలి ఏం జరగబోతుందో. ప్రస్తుతం అయితే కస్టడీలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. న్యూస్ అయితే బయట వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో క్లియర్ కట్ గా నేను కావేరీ జలాలు కావేరీ నది గురించే నేను మాట్లాడినానే తప్ప త్రిష గురించి నేను మాట్లాడలేదంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. నెక్స్ట్ ఏం మాట్లాడారు ఆ తర్వాత నవీన్ తర్వాత విందామా? ఎస్ అక్కాలుంది వర్మ అని ఉంటే సొన్నారు. అంటే అక్క నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అక్క దగ్గర నుంచి ఎక్కడి నుంచి అన్నా వస్తుందిలే నీళ్లు అని చెప్పి ఆ వర్డ్ లో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు హాట్ టాపిక్ గా డైరెక్ట్ గా అనకపోయినా ఇండైరెక్ట్ గా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ ని జడ్జ్ చేసినట్టు బేసికలీ మనం ఇక్కడ. అది ఎవరైనప్పటికీ పర్సనల్ మ్యాటర్ అనేది పర్సనల్ మ్యాటర్ గానే ఉంచాలి. ఇలా బహిరంగ సభలో పెట్టడం అనేది ఎంత మాత్రము కూడా సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది. ఎందుకంటే నీకు తెలుసు సాయి, రాజకీయ నేతలు అంటే ఒకరి మీద ఒకరు కౌంటర్ అటాక్ అనేది డెఫినెట్ గా ఇచ్చుకుంటారు అండ్ కామన్ అది. కానీ ఫ్యామిలీ వైపు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వైపు కానీ వెళ్ళకూడదు అనేది డెఫినెట్ గా ఉన్నటువంటి రూల్. కానీ ఇప్పుడు ఆ రూల్ ని బ్రేక్ చేసినట్టే కదా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ అయితే క్లియర్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా అయితే స్పష్టంగా చెప్పలేదు, ఇంకా విడుదల చేయలేదు కూడా. ప్రస్తుతం అయితే కస్టడీలోనే ఉన్నారు. దీనికి సంబంధించి తమిళనాడు మొత్తం కూడా పోలీస్ అలర్ట్ జారీ చేసింది. పోలీస్ సంరక్షణలో మొత్తం కూడా సిటీ మొత్తం కూడా పోలీస్ నిర్బంధించింది మొత్తం కూడా. సో వెయిట్ చేసి చూడాలి ఏం జరగబోతుంది. దీనిపైన కానీ ఇప్పుడు సీఎం కానీ లేదంటే త్రిష కానీ ఎవరైనా స్పందించారు? లేదు, ఇంకా దీనిపైన క్లియర్ స్టేట్మెంట్ అయితే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే క్లియర్ స్టేట్మెంట్ వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. నాకు తెలిసి తలపతి విజయ్కి ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది. విషయం తెలుసు కాబట్టే గవర్నమెంట్ ఆదేశించి అరెస్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీని గురించి ఒకవేళ అప్డేట్ వస్తే మరో వీడియోతో అందిస్తాం. ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా. థ్యాంక్ యూ.